హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. అదే మనము యువత రాజకీయాలకి రావాలి అన్న టాపిక్ పైన డిస్కస్ చేస్తున్నాం కదా. అందులో భాగంగానే ఈరోజు మూడవ రోజు. యూత్ దగ్గర ఉన్నటువంటి పవర్స్, నిజంగా చెప్తున్నాను, యువత తప్పుదోవ పడుతున్నారు అనడం అని కాదు, కానీ బాధేస్తుంది చూస్తే. అసలు యువతలో ఎంతో శక్తి ఉంటుంది. ఆ శక్తిని మొత్తం కూడా మనము దుర్వినియోగం చేస్తున్నాం. డ్రగ్ అడిక్ట్ అయిపోవడం ఏంటి, తర్వాత ఆల్కహాల్ ఏంటి, తర్వాత లైఫ్లో స్మోకింగ్ ఏంటి, డ్రింకింగ్ ఏంటి, ఇవన్నీ ఒకానొక టైం వచ్చిన తర్వాత నువ్వు కెరీర్ ఫస్ట్ అమ్మాయిలు ఇంకా, అంటే నేను లవ్ చేయడం తప్పు అని చెప్పట్లేను, లవ్ చేయడం తప్పని నా ఉద్దేశం కాదు ఇక్కడ. బట్ ది థింగ్ ఈజ్ దట్ చెయ్యాలి లవ్, కానీ నీ కెరీర్ వైపు ఫోకస్ చేస్తుంటే ఆ భగవంతుడు నీకు, నీ ఐడియాలజీకి, నీ మైండ్ సెట్కి ఎవరైతే సూటబుల్ అవుతారో వాళ్ళని నీ లైఫ్లోకి పంపుతారు. అప్పుడు నువ్వు లైఫ్లో గ్రో అవ్వగలవు. ఇద్దరు మనసులు ఒకటైనప్పుడు అప్పుడు సక్సెస్ అతి సులభంగా వస్తుంది. కాబట్టి మనం లైఫ్లో ఎదిగితే తప్ప ఇప్పుడున్న ప్రపంచంలో డబ్బు ధనం మూలం ఇదం జగత్, అంటే డబ్బే ప్రపంచాన్ని శాసిస్తుంది. అటువంటి తరంలో ఉన్న మనము అంటే ఇంకొక విషయం ఏంటి, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియనటువంటి రోజుల్లో బ్రతుకుతున్నామో. ఎంజాయ్ చేయొద్దా అంటే ఎంజాయ్ చేయాలి. నీలో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నీ దరిదాపులోకి కూడా ఆటంకాలు అనేవి రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కోగలిగే శక్తి, నీ థాట్స్ అంత పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తాయి. సో ఇది ఒకటే కాదు, నేను మీకు యంగ్ అచీవర్స్ కెరీర్ అకాడమీ అనేటువంటి ఒక అకాడమీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నేను వారం రోజులలో ఇంగ్లీష్ జీరో నుంచి హీరోగా ఎలా మారానో కూడా మీతో షేర్ చేస్తాను. ముందు మీ యొక్క సహకారం ఉంటే మనం ఏమైనా సాధించవచ్చు. నేను ఇది ఒక లీడర్షిప్ లాగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. కానీ మీ యొక్క రెస్పాన్స్, మీరు ఇచ్చే ప్రోత్సాహంతోనే మనం ముందుకెళ్తాము. సో జై హింద్, జై హో, జై భారత్, వందే మాతరం.